హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్. సారీ అండి, ఈ వీడియోస్ అన్నీ కూడా పాత వీడియోస్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి జూలై, ఆగస్టు, అక్టోబర్ ఆ టైంలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చి షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ అన్నీ కూడా పాతవి. ఎందుకంటే నేను ఈ వీడియోస్ అన్నీ వేరే ఒక ఛానల్ పెట్టి అందులో అప్లోడ్ చేశాను. నాకు ఇంకా ఈ ఛానల్ విషయంలో చాలా పిచ్చి అయిపోయిందనమాట. ఏంటి, పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. చక్కగా మంచిగా కుకింగ్ చేసి కానీ, టిప్స్ కానీ చక్కగా షేర్ చేస్తూ ఉంటుంటే అవి వెళ్ళట్లేదు. అలాగని లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేద్దామా అంటే, ఏదైనా ఒక వీడియో చేశాను అంటే ఖచ్చితంగా నా మైండ్‌లో చాలా మందిని పెట్టుకొని చేస్తాననమాట. ఎవరేమనుకుంటారు? ఎవరు ఏం మాట్లాడతారు ఈ వీడియో ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి. ఇంక ఇవన్నీ కూడా నాకు తీసి పడేయాలని డిసైడ్ అయిపోయాను. నేను చేసే వీడియోస్ ఖచ్చితంగా మీ అందరికి యూజ్ అవుతుంది. మంచి కంటెంట్ అయితే నేను నా వీడియోస్‌లో చూపిస్తాను. యూజ్‌ఫుల్ టిప్స్, అలాగే వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, అలాగే స్కిన్ కేర్, హెయిర్ కేర్ టిప్స్ మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. అలాగే నేను ఆన్‌లైన్ షాపింగ్ చేసిన, అలాగే ఆ షాపింగ్‌లో మంచి జెన్యూన్ రివ్యూ అయితే ఖచ్చితంగా ఇస్తానండి. అలాగే మీతో ఇంకొక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్‌గా ఉన్న ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. మనం కూడా ఏదైనా ఎర్న్ చేయాలి. కనీసం కొంత టైం అయినా మనం ఎర్న్ చేయడానికి కేటాయించాలి. ఎంత పనున్నా కూడా హౌస్ వైఫ్‌గా ఉండడం అనేది అంత ఈజీ ఏం కాదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకోవడం అన్నది అంత చిన్న విషయం ఏమీ కాదు. ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఈ మాటలు ఇదివరకు రోజులు పెద్దవాళ్ళకవి చాలా చిన్నగా అనిపించొచ్చు. అప్పుడైతే చుట్టూ జనం ఉండేవారు. ఆ రోజులు వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్‌గా ఉంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ కూడా ఏదో చేయాలని ఉంటది చూసారా? నాలాంటి లేడీస్ చాలా మంది ఉంటారు. నాకు కూడా ఏదైనా చేయాలని చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంది. బట్ ఇక్కడ నేను బయటికి వెళ్ళి నేనేమి చేయలేను. మా వారికి కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను జాబ్ చేస్తాను అది ఇది అన్నా కూడా ఆయనకేమి ఇష్టం ఉండదు. బట్ యూట్యూబ్ ఛానల్‌లో చేయడానికి మాత్రం చాలా ఆహ్, ఒప్పించుకొని స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మనకి సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ధైర్యంగా చేయగలుగుతాం. అలాగే ఎవరేమనుకుంటారో అన్నది మైండ్‌లో నుంచి తీసేస్తే ఇంకా చాలా బాగా వీడియోస్ చేయగలుగుతాం. బాగా మాట్లాడగలుగుతాం కూడా. ఓకే. యూట్యూబ్ ఒకటే చెయ్యాలా ఇంట్లో ఉండంటే కాదు, చాలా ఉన్నాయి. నేనైతే నాకు తెలిసిన కొన్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి క్లౌడ్ కిచెన్ అండి. ఇదొచ్చేసి సిటీస్‌లో ఉండే లేడీస్‌కి చాలా అంటే చాలా మంచి ఆహ్, ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న టైంలో చాలా ఉన్నాయండి లేడీస్‌కి ఇంట్లో ఉండి చేసేలా. కానీ ఈ ఆన్‌లైన్‌లో చూసి యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలాంటి వాటిలకి అస్సల మోసపోకండి. ఇవన్నీ కూడా ఫేకు. ఆళ్ళేదో డబ్బులు కట్టమంటారు. లేకపోతే ఇంకొక నలుగురి చేత కట్టించమని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు కూడా ఒక రూపాయి కట్టేలాగా మనం జాబ్‌లో జాయిన్ అవ్వడం అలాంటివి ఏమి చేయొద్దు. ఎందుకంటే అసలు అలాంటి జాబ్‌లే ఉండవు. జాబ్ అంటే ఏంటి? మనకు కాస్త సాలరీ వచ్చేదే కదా జాబ్ అనేది. మనం ఇస్తే అది జాబ్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా అది అవ్వదు. మళ్ళీ దానివల్ల మనం చాలా ఎఫెక్ట్ అవ్వాల్సొస్తది. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎవరైనా చెప్తే యూట్యూబుల్లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్మొద్దు. ఈ క్లౌడ్ కిచెన్ గురించి మీకెలాంటి వివరాలు కావాలన్నా నాకు అడగండి. ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకు నీకు తెలుసా? నువ్వు క్లౌడ్ కిచెన్ పెట్టావా? అంటే 100% పెట్టాను. బట్ నేనైతే రన్ చేయట్లేదు. పెట్టే ముందు పర్మిషన్ అడిగి తీసుకొని అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మా వారైతే "వద్దు, నువ్వు చేయలేవు" అనేసి అన్నారనమాట. ఇంకా నేనేం చేయను. తను ఏదైనా వద్దు అంటే నేను ఖచ్చితంగా చెయ్యను. అదేదో ఒక చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడం అలాంటివన్నది నా వల్ల కాదనమాట. సో, ఇంకా నేను క్లౌడ్ కిచెన్‌కి చక్కగా ఫుడ్ లైసెన్స్ తీసుకున్నాను.
జొమాటోతో టైఅప్ అయ్యాను. ఇవన్నీ చేశాననమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అంత అవసరం లేదు వద్దు అని మా వారు చెప్పడంతో ఆపేశాను. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో కొంచెం సపోర్ట్ ఉండి బయటికి వెళ్ళక్కర్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ తీసుకుని మీరు క్లౌడ్ కిచెన్ చెయ్యొచ్చు. చక్కగా మీరు సిటీస్ లో ఉండే వాళ్ళకి పక్కన ఏంటి ఈ ఫ్యాక్టరీస్ కానీ, ఆఫీసెస్ కానీ అలాంటి ఏరియాలో ఉన్న వాళ్ళకి మంచిగా ఇలాంటివి బాగా వర్క్ అవుతాయి. అవసరం లేదు సిటీస్‌లో ఆల్మోస్ట్ కొంచెం దూరంగా ఉన్న మనకి జొమాటో అలాగే ఈ వీటితో టై అప్ అవుతాం కాబట్టి మనకి ఎక్కడికి వెళ్లి ఎవరికీ ఏమి ఇవ్వనవసరం లేదు. మనకు ఆర్డర్ రాగానే మనం పికప్ చేసుకోవడం. కాకపోతే వాడిచ్చిన టైమ్ లిమిట్ లోపు మనం వంట చేసేయగలగాలనమాట. 30, 40 మినిట్స్ అన్నమాట. అంత టైమే ఇస్తారు. ఈలోపు మనం అన్నీ రెడీగా ఉంటే మనం అదే మీరు ఎవరైనా కామెంట్ చేసి క్లౌడ్ కిచెన్ గురించి వివరాలు కావాలి అంటే గనక నేను ఖచ్చితంగా ఒక స్పెషల్‌గా ఒక వీడియో చేస్తాను. ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి? క్లౌడ్ కిచెన్ ఎలా చేయాలి? జొమాటో స్విగ్గీతో టై అప్ ఎలా అవ్వాలి? ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా ఎవరైనా కామెంట్ చేస్తే. ఎందుకంటే ఎవరికీ ఇంట్రెస్ట్ లేని టాపిక్ గురించి మనం వీడియోస్ చేసి దానికి వ్యూస్ రాకపోతే వేస్ట్ కదా! కష్టపడి ఒక వీడియో చేసి, ఎడిటింగ్ చేసి ఇవన్నీని. సో, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఈ క్లౌడ్ కిచెన్ గురించి చెప్తాను. మంచిగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి, కుకింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా కేక్స్, పచ్చళ్ళు ఇలాంటివన్నీ బేకరీ ఐటెమ్స్ కానీ, పచ్చళ్ళు గాని పెట్టాలంటే గనక జీఎస్టీ ఉండాలండి. మామూలుగా ఓన్లీ ఈ ఫుడ్‌కైతే మాత్రం ఇంట్లో వండే రైస్ కానీ, పులావ్ గానీ, బిర్యానీలు గానీ ఇంక ఇలాంటివేమైనా చె ఇ ఇలాంటి ఇలాంటి ఐటెమ్స్‌కైతే గనక జీఎస్టీ అవసరం లేదు. ఓన్లీ ఫుడ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందనమాట. ఫుడ్ లైసెన్స్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. లేదు అంటే మీకు అది మా వల్ల కాదు అంటే గనక నేను మీకొక నంబర్ ఇస్తాను. ఆ నంబర్ ద్వారా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. కానీ మనం చేసుకుంటే కొంచెం తక్కువలో అవుతుంది. వేరే వాళ్ళ ద్వారా చేయించుకుంటే ఒక 1500 ఆ విధంగా అవుతదనమాట బిల్లు. మనకి కొంచెం నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి మనం ఇంట్లోనే ల్యాప్‌టాప్ ఉంటే ఇంట్లోనే చేసుకుంటే ఒక 100, 200, 300 లోపు మనకి లైసెన్స్ అయితే వచ్చేస్తదనమాట. ఓకేనా? ఇంకా మరిన్ని వివరాలు మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే గనక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ రోజైతే మా ఇంట్లో గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేశాననమాట. నా ఛానెల్‌లో మోస్ట్ పాపులర్ వీడియో ఇదొకటనమాట. గోంగూర కొబ్బరికాయ పచ్చడి ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ ఛానెల్‌లో స్టార్ట్ చేసినప్పుడు చేసిన వీడియో ఇప్పటికి వ్యూస్ వస్తూనే ఉంటది. బట్ కొన్ని కొన్ని రావు. అదే చెప్తున్నాను కదా! కుకింగు డైలీ పెట్టినా కూడా చాలా వరకు వ్యూస్ చాలా తక్కువొస్తాయన్నమాట. వ్లాగ్స్ అయితే ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. వ్లాగ్స్ చేయడం అన్నది నాకు అంతగా తెలియట్లేదు. ఈ వ్లాగ్స్ ఎలా చేయాలి? డైలీ వ్లాగ్స్ అన్నది. బట్ నేను ట్రై చేస్తున్నాను. ఇంకా మన వ్యూవర్స్‌కి ఎలా కామెంట్స్ చేశారనుకోండి, ఇలాంటి వీడియోస్ చేస్తే మీ ఛానెల్‌లో బావుంటుందని, అప్పుడు అలాంటివి చేయాలనిపిస్తదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.